హల్వా పూరి అండి. ఒక అర కేజీ బెల్లం, ఆర్గానిక్ బెల్లం తురిమి ఇట్లా 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. బెల్లం కరిగించుకోవాలి, పాకం అయితే అవసరం లేదు. ముందుగా బొంబాయి రవ్వ మనం ఒక 300 గ్రాములు వేయించి నేతిలో పక్కన పెట్టుకున్నానండి. దాంతోపాటు ఎండు కొబ్బరి ఒక చిప్ప, ఒక 150 గ్రాములు బాదం పప్పు, జీడిపప్పు, ఒక 5 యాలకులు అయితే మిక్సీ వేసాను మెత్తగా. ఈ రవ్వలో కలిపేసి నేతిలో వేయించేసాను. మొత్తం నేతిలో వేయించి ఇలా బెల్లం కరిగించి ఆ వాటర్లో ఇది వేసేయాలండి. హల్వా సిద్ధం చేసుకోవాలి. ఇది ఆరేలోపు మనం చపాతీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆరిన తర్వాత పూర్తిగా ఒక 2-3 గంటల ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఎందుకంటే ఆయిల్ ఉన్నప్పుడు మనకి ముద్దగా రాదు. ఆయిల్ నెయ్యి పేరుకుపోతే చల్లదనానికి గట్టిపడుతుంది కదా, అప్పుడు మనకి ఉండలుగా చేసుకోవడానికి బాగా వస్తుందండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. చక్కగా గట్టి పడిపోయింది. మనకి ఉండ అయితే చక్కగా వస్తుంది. చపాతీ ముద్దలాగా ఇది కూడా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చపాతీ కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మీరు గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి కాకుండా పూర్తిగా పోనీ అది సగం ఇది సగం వేసుకోండి. మైదా యూస్ చేయొద్దని చెప్తున్నారు కదా, గోధుమ పిండి ట్రై చేయండి. ఓకే అండి, ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ విధంగా మడుచుకున్నా పర్వాలేదండి. లోపల స్టఫింగ్ అనేది మనకు బయటికి రాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మడుచుకోవచ్చు. నేనైతే ఇలా మడుస్తున్నాను. మొన్న బొబ్బట్లు కూడా ఇలా మడిచాను కదా, అటు ఇటు సమానంగా ఉంటుందని మందంగా మడవటం జరిగింది. బొబ్బట్లు ఎలా వచ్చాయో, హల్వా పూరి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.